తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె కొద్దిసేపట్లో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగనున్నారు. అయితే రాత్రి ఆమె అంటే ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన పరిణామాలు సంభవించనున్నాయి? ఇప్పుడు మొన్నటి వరకు కూడా రకరకాల ఊహాగానాలు, ఇప్పుడు ఈ బెయిల్ తెచ్చుకోవటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. బీజేపీని ప్రసన్నం చేసుకున్నారు, లేదంటే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయటానికి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందాలు జరిగినాయి అనేది కాంగ్రెస్ బీజేపీ అంటే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అట్లా కాదు, అసలు కాంగ్రెస్ తోటే వెళ్ళిపోతుందని ఇట్లా కొన్ని జరుగుతున్నాయి. రాత్రి ఆమె కవిత తిహార్ జైలు నుంచి రాగానే వడ్డీతో సహా తీర్చుకుంటామన్నారు. ఇంతకీ ఆమె వడ్డీతో సహా ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటారు? అసలు ఇంతకీ ఎవరు ఆమె టార్గెట్? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగాను తెలుసుకున్నాం. నమస్కారం అండి కోటేశ్వర గారు. నమస్తే. అదే అండి, ఇప్పుడు రాత్రి 5 నెలల 6 రోజులు అనుకుంటే ఇవాళకి 5 నెలల 6 రోజుల తర్వాత ఆమె విడుదలయ్యారు. నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటే ఆ 45(1) కింద పిఎంఎల్ఏ యాక్ట్ లో ఉమెన్ కింద ఆమె ఒక దుర్బలమైన కేటగిరీకి చెందినాము కాబట్టి ఆమెకి బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. దానికి తోడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయింది. దాంట్లో కూడా కొంత ట్రాన్స్పరెన్సీ లేదని కూడా కొన్ని కామెంట్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేశారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చాకేమో ఇప్పుడు మాట్లాడిన తీరు, దాని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారు కింది కోర్టుల నుంచి బెయిల్ తిరస్కరణకు గురయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆల్రెడీ 15 నెలలు పైగా ఉన్న జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తానండి లేదా ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ షీట్లు తప్ప అదనంగా ఇంకా కొత్తగా దర్యాప్తు చేసేది ఏమి లేదనేటువంటిది మనకు అందరికీ తెలుసు. ఆ ప్రాతిపదికనే సుప్రీంకోర్టు సిసోదియాకి బెయిల్ ఇచ్చిన తర్వాత ఈమెకి కూడా ఇవ్వకపోవడానికి ఏమి రీజన్స్ ఏమి లేవు అనేటువంటిది కామన్ సెన్స్. అందుకని కోర్టు అదే విధమైనటువంటి పద్ధతిలో ఇచ్చింది. సరే, అదే ఒక చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఒకటి పేర్కొన్నది అనుకోండి. ఆ విషయం ఢిల్లీ హైకోర్టుకో లేకపోతే కింది కోర్టు న్యాయమూర్తులకు తెలియదేం కాదు. ఎందుకంటే అలాంటి విషయాలన్నీ కూడా కవిత తరఫు న్యాయవాదులు అంతకుముందు కూడా చెప్పారు. కానీ వాటిని ఆ కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు అల్టిమేట్ గా ఇస్తుంది అనేటువంటిది లాజికల్ కంక్లూజన్. ఇప్పుడు దాని గురించి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడే అర్థమైపోయింది, ఓహో ఇది సిసోదియాకి ఇచ్చిన తర్వాత కవిత గారికి కానీ మిగిలినటువంటి వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది అనేటువంటిది. అయితే ఇప్పుడు ఆమె విడుదలైన తర్వాత నేను పగ తీర్చుకుంటాను లేదా మంగమ్మ శబదం వడ్డీతో సహా తీర్చుకుంటానని చెప్పేసి ఒక కవితమ్మ శబదం, మంగమ్మ శబదం లాగా ఒక కవితమ్మ శబదం చేశారు. ఎవరి మీద తీర్చుకుంటారు అనేటువంటిది ఇవాళ ప్రశ్న. ఎందుకంటే ఆవిడ అరెస్ట్ కావడానికి లేదా ఆవిడని కేసులో ఇరికించడానికి బీజేపీ కారణం అని చెప్పేసి చెప్తున్నప్పుడు, మరి బీజేపీ స్పష్టంగా నన్ను బీజేపీ వాళ్ళు ఇరికించారు, నేను వాళ్ళ సంగతి తేలుస్తానని ఆమె స్పష్టంగా చెప్పాలి కదా. ఒకవేళ ఆ చెప్పేటువంటి ధైర్యం ఎందుకు జగలేకపోయింది, నేను జగమొండిలాగా తయారయ్యానని కూడా ఆమె చెప్పింది. మొండిదాన్ని నన్ను ఇంకా మొండిగా తయారు చేశారని చెప్పింది. మరి ఒకవేళ కేసులు దర్యాప్తు సంస్థల మీద ఉన్న పగ తీర్చుకుంటారా? వడ్డీతో సహా ఏం తీర్చుకుంటారు? ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ సంస్థల మీద ఏమి వడ్డీతో సహా తీర్చుకుంటారు? అందుకని ఆమె ప్రకటన ఏదో కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికో లేకపోతే ఆమె లోపల ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఆ రూపంలో వెళ్ళగక్కారు తప్ప ఆమె ఏం చేస్తారనేటువంటిది ప్రశ్న. ఈ మాటలే రాష్ట్రంలో కొత్త రాజకీయాలకి నాంది పలికాయనటువంటి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆమె అరెస్ట్ తోటే ఇప్పుడు అసలు అరెస్టు నుంచి కూడా అప్పుడు దాకా ఒక స్థాయిలో ఉన్న కేసీఆర్ ప్రతిష్ట కొంత తగ్గిపోయింది. అంతేకాకుండా ఆయన కూడా ఇప్పుడు అంతకుముందు నేను దేశానికి ఒక నేతనైతాను, ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయం అవుతాను, మోడీ మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ కింద మార్చాడు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు మహారాష్ట్రకి అటు వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకుని దేశవ్యాప్తంగా నేను రాజకీయాలు చేస్తాను, హిందీ మనకు మాత్రం రాదా, ఢిల్లీ వాళ్ళకే వచ్చా, ఇట్లా చాలా మాట్లాడాడు ఆయన. సడన్ గా ఇప్పుడు అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆమెను అసలు ఈ కేసులో ఇరికించారంటారా? ఇప్పుడు ఈ కవిత గారి కేసు దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆవిడ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే జైల్లోకి వెళ్తారు, జైలుకి పంపిస్తాము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మిగతా బీజేపీ వాళ్ళు కూడా దాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేయలేదు. ఎందుకని అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ తోటి మీరేమన్నా కుమ్మక్కయ్యారా అని చెప్పేసి బీజేపీలోనే అనేక మంది గట్టిగా నిలదీసినటువంటి ఉదంతం. కొంతమంది అయితే ఆ కారణంతో బీజేపీ కేసీఆర్ తో కుమ్మక్క అయిపోయింది కనుక మేము ఈ బీజేపీలో ఉండట్లేదని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయినప్పుడు ఏమిటి అనేటువంటి సమస్య వచ్చింది. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చేటప్పుడు కూడా మళ్ళా అదే బీజేపీ తోటి లింక్స్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. లేకపోతే ఇవన్నీ కూడా అంటే కేసు, అరెస్టు, బెయిలు ఈ మూడిట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ లింక్ అనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణలు చేయనివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళు స్వయంగా చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, ఇప్పుడు కేజ్రీవాల్కి రాని బెయిల్ ఏమకి ఎట్లా వచ్చిందని కూడా ఇవాళ బెయిల్ వచ్చాక కూడా మాట్లాడినట్టున్నాడు. నిన్నైతే ఇక్కడ కిషన్ రెడ్డి అయితే డైరెక్ట్ గా అసలు వీళ్ళు కోర్టు ధిక్కారం అయితే అనేది కూడా పట్టించుకోకుండా ఒకళ్ళ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు ఎవరైనా కానీ, ఏ న్యాయవాది అయినా లేదా ఈవెన్ కోర్టు అయినా కానీ బండి సంజయ్ లేదా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ని సుమోటోగా తీసుకొని ఏమిటి మీరు న్యాయ వ్యవస్థనే ఒక విధంగా మీరు సందేహంలో పడేశారు, నా మీదనే ఆరోపణలు చేస్తున్నారని తీసుకుంటారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా దీనికి ఈ విధమైనటువంటి అభిప్రాయాలు కలగడానికి, అంటే బీజేపీతో చేతులు కలిపి దీని అభిప్రాయాన్ని కలగడానికి బీఆర్ఎస్ కూడా ఒక కారణం. ఎట్లా కారణం అంటే, మేము దేశవ్యాప్తంగా విస్తరించడానికి, జాతీయ పార్టీగా మారటానికి మేము నిర్ణయించుకున్నాము. టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాము. అందుకనే మా మీద కక్ష కట్టి కేంద్ర బీజేపీ పెద్దలు ఈ కేసులన్నీ పెట్టారు అని కదా వాళ్ళు చెప్పింది. మరి అదే గనక అయ్యేట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికే ఎందుకు పరిమితమై పోటీ చేసింది? మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎందుకని పోటీ చేయలేదు? అందుకని బీజేపీ ఒత్తిడికి ఒక విధంగా లొంగింది అని అనటానికి, ఆ కారణంగానే లొంగింది అంటే బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు. మీరు ఎందుకు చేయలేదు? ఒకవేళ లొంగకపోతే మీరు ఎందుకు పోటీ చేయలేదు అని ఎవరన్నా అడిగితే బీఆర్ఎస్ దగ్గర తగినటువంటి సమాధానం లేదు. ఒకటి. అదే విధంగా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు, తర్వాత లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా బీఆర్ఎస్ ఓట్లని కొన్ని చోట్ల బీజేపీకి వేయించారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది, అంకెలు చెప్తున్నాయి. అందుకని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు ఉందని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందా లేకపోతే మరొకరు ఆరోపించారా అనేటువంటి దాంట్లో నిమిత్తం లేకుండా ఈ రెండు ఉదంతాలు, బీఆర్ఎస్ వెలుపల ఏ రాష్ట్రంలోనూ పోటీ చేయకుండా మౌనంగా ఉండటం, తర్వాత ఇక్కడ బీజేపీ అభ్యర్థులకి కొన్ని చోట్ల గెలవడానికి అవసరమైనటువంటి ఓట్ షిఫ్టింగ్ అనేటువంటిది ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను వడ్డీతో సహా తీర్చుకుంటానంటే ఎవరి మీద తీర్చుకుంటారు, ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి. అందుకని ఇప్పుడు ఏం జరిగినా కానీ తెలంగాణలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుమానంతో చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అది బీజేపీని అదే అనుమానంతో చూస్తారు, బీఆర్ఎస్ ని కూడా అదే అనుమానంతో చూస్తారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కైనాయి ఈ రెండు ఉదంతాల్లో అనేటువంటి అభిప్రాయం బలపడినప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వీళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని
అంటే ఉమ్మడిగా చేస్తారా లేదా సమన్వయం చేసుకుని చేస్తారా అనేటువంటిది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వం అప్పుడే ప్రారంభించారు నిన్నటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి మీ సంగతి ఏంటి చెప్పండి మేము అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఆచరణ అనేటువంటిది అనేక కొత్త సందేహాలని, కొత్త రాజకీయ పరిణామాలను కూడా ముందుకు తెచ్చే అవకాశం. అదేండి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏం ప్రచారం వచ్చిందంటే, ఇప్పుడు పార్టీని విలీనం చేసేస్తారు. విలీనం చేస్తే తప్ప అంటే ఏదో పొత్తు కాదు, పొత్తు విలీనం ఈ రెండు మధ్య కూడా చర్చ వచ్చిందండి. పొత్తు అనే దానికి ఏదో వీళ్ళు సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తుకి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజున కూడా తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని తప్పించుకుని పోయాడు. కేసీఆర్ని ఎవరు నమ్మలేరు. అందుకనే ఖచ్చితంగా నువ్వు విలీనం చేస్తే తప్ప కవితని బయటికి జైలు నుంచి బయటకు వదలమని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చినాయండి. ఈ కథనాలకు కూడా బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులే కారణం. ఎందుకు అంటే ఈ నిన్న బెయిల్ రావడానికి ముందు మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ లేదా ఎంపీలు కానీ నాయకులందరూ కూడా కట్టుకొని ఢిల్లీ వెళ్ళటానికి ముందే ఈ రోజు బెయిల్ రాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే. అందుకనే ఎట్లా తెలుస్తుంది మీకు ముందుగానే? ఎట్లా తెలుస్తుంది? న్యాయమూర్తులు ఏం చెప్తారో, వాయిదా వేస్తారో లేకపోతే ఇవాళ చెప్తారో తెలియదు కనుక మీకు ఎట్లా తెలుసు? మీరు ఎట్లా ప్రకటించారు అనేటువంటి ప్రశ్న వచ్చింది. అదే ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళటం, మేళతాళాలతో రెడీ అవటం అనేది కూడా కొంత సందేహం వస్తుంది. అదే కదా ఇప్పుడు అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటి? అనుమానం నిజంగా జరిగిందా లేదా, అది యాక్సిడెంట్లా అనేటువంటిది అనుమానం కదా. అందుకని బండి సంజయ్ ఎట్లయితే అరెస్ట్ గురించి అల్లరి చేసి బీజేపీని ఎట్లా ఇబ్బందుల్లో పెట్టారో, ఈమెకు బెయిల్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి ఆ పార్టీని వీళ్ళేదో కుమ్మక్కయ్యారు, లేకపోతే ఇదంతా జరగదనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు కలిగించారు. అందుకని ఇదొక నాటకం. ఈ నాటకం అయితే మీరన్నట్టుగా విలీనమా లేకపోతే పొత్తా? విలీనం గనక జరిగేట్లయితే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాళేశ్వరంలో అవినీతి గురించి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో మిగతా అవినీతి గురించి, లేదా లిక్కర్ కేసులో ఆమె నిందితురాలుగా ఉండటం, ఇన్నిటి మీద దాడి చేసినటువంటి బీజేపీ ఏకంగా వాళ్ళందరినీ కనుక విలీనం చేసుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాళ్ళందరూ అందులో చేరిన తర్వాత ఇంకా దానికి మొరాలిటీ ఏముంటది బీజేపీకి? కాంగ్రెస్ ని విమర్శించడానికి ఇంకో దానికి. అలా కాకుండా మిత్రపక్షంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే, మిత్రపక్షంగా ఉంచుకోవడానికి గతంలో కూడా ప్రయత్నించింది కేంద్ర బీజేపీ. మీరు రాష్ట్రంలో ఉండండి, కేంద్రంలో మాకు అవసరమైన సాయం చేయండి అని ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శక్తులు కేంద్ర విధానాలకు భిన్నంగా ఇక్కడ మనకు బలం ఉన్నది, ఈ బీఆర్ఎస్ తోటి మనం లోక్సభ సీట్ల కోసం ఆశపడి కనుక ఉండేట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎట్లాగా తయారైందో తెలంగాణలో కూడా మనం నామమాత్రం అయిపోతాము, బీఆర్ఎస్ కు ఒక తోక పార్టీగా మారుతాము, అందుకని వీల్లేదనేటువంటి అభిప్రాయం ఇక్కడ వచ్చింది. అదే కదా తగాదా. ఆ విధమైనటువంటి సర్దుబాటు ఉంటే కేసీఆర్ ఎప్పుడు అంగీకరించుండేవాడు కేంద్రంలో వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి. రాష్ట్రంలో వీళ్ళు అధికారానికి ఉండటానికి కనుక ఒప్పుకున్నట్లయితే అన్నాడీఎంకే కాంగ్రెస్ లేదా అన్నాడీఎంకే బీజేపీ ఎట్లాగైతే ఆ విధమైనటువంటి సర్దుబాటే కదా అక్కడ జరిగింది తమిళనాడులో. కానీ ఇక్కడ అది జరగలేదు కనుక కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ తోటి ఘర్షణ పడాల్సి వచ్చింది. అంటే మొదట్లో కేసీఆర్ మోడీని చాలాసార్లు డిమానిటైజేషన్ విషయంలో పొగిడాడు. ఆయన అట్లాగే చాలా బిల్లులకు వీళ్ళు మద్దతు కూడా ఇచ్చారు. అదే చెప్తున్నా. అందుకనే అనేక ముఖ్యమైనటువంటి విషయాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మేము కేంద్రంలో మీకు అడ్డదగలం, రాష్ట్రాల్లో మీరు మమ్మల్ని అడ్డుకోవద్దు. ఇదే సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే. దానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ అంగీకరించలేదు. అంగీకరించకపోతే బీజేపీ కేంద్ర నాయకత్వానికి వచ్చిన సమస్య ఏమిటి? ఇది కనుక జరిగేట్లయితే ఇక్కడ పార్టీ మిగలదు. మేమెందుకు ఉండాలి ఇంకా బీజేపీలో? బీఆర్ఎస్ ని గట్టిగా వ్యతిరేకించేటువంటి పార్టీలో చేస్తామనేటువంటి దానిలో అటువంటి వాతావరణం వచ్చింది.
ఎందుకు అంటే ఆ కవితను అరెస్ట్ చేయకపోయినప్పుడే, చేయడంలో ఆలస్యం జరుగుతుంది అన్నప్పుడే అనేక మందికి అంతర్గతంగా బీజేపీలో ఆ విధమైనటువంటి చర్చ జరిగింది కదా. అందుకని అవును. అనివార్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి దాంతో అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు సిచ్యుయేషన్ నుంచి కాంగ్రెస్ చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది సమస్య. అందుకని రాబోయేటువంటి ఎన్నికలు, అది జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ బండారం ఏమిటనేటువంటిది, నిజంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటనేటువంటిది బయటపడుతుంది. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ నుంచి కాంగ్రెస్ ఏమైనా లబ్ధి పొందే అవకాశం ఉందంటారా? ఈ సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ రాజకీయంగా ఆ రెండు పార్టీల మీద దాడి చేయడానికి ఒక అస్త్రంగా దీన్ని ఉపయోగించుకుంటుంది తప్ప, అదనంగా అంటే ఓట్ల పరంగా లేకపోతే ప్రజల మద్దతు పరంగా దీని నుంచి పెద్దగా లబ్ధి పొందేదేమి ఉండదు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఇష్యూ గనక ఒక ప్రచారాస్త్రంగా ఉంటుంది కాంగ్రెస్ కి. అంతకు మించి పెద్ద ఉపయోగపడేదేమి ఉండదు నా అభిప్రాయం. అదేండి. ఇప్పుడు ఓ పక్కనేమో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ రెండిటి మధ్య ఒక ఒప్పందం ఉంది ఇప్పుడు అనేది మాట్లాడుతున్నారండి. అంటే రెండు వైపుల నుంచి జరుగుతుంది. అటువైపు నుంచి ఒక ప్రచారం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏం చెప్తారు? అంటే బీజేపీను కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉన్నది అని అది చెప్పడం తప్ప దాన్ని ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది చావు బతుకుల మధ్య ఉన్నది. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి బీజేపీ ముక్త భారత్ అనేటువంటి పిలుపిస్తున్నప్పుడు ఇక్కడ బీజేపీ తోటి అది చేతులు కలపాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్య వస్తుంది. రాజకీయంగా అలాంటి పని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేదా కాంగ్రెస్ నాయకులు కానీ అటువంటిది ఏమీ చేయరు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో ఉండటం లేదా ఆర్ఎస్ఎస్ తోటి ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఇదిగో గతంలో ఉన్నటువంటి సంబంధాలు ఇవి అని చెప్పేసి ఆరోపించడం తప్ప అది వాస్తవం అయితే కాదు. అదేండి. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు అసలు మొత్తంగా కూడా కాంగ్రెస్ ని తీసుకెళ్లిపోయి రేవంత్ రెడ్డి బీజేపీలో గెలుపుతాడు అనేది కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అనేది ఇద్దరికి కూడా అటు ఇటు ఆరోపణలు చేసుకోవటానికి ఒక దీని కింద అయిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మనుగడ అనేటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో సమస్యగా తలెత్తుతా ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయనుకున్నటువంటి అంచనా పోయి కానీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాకుండా పోయింది కదా. ఆ తర్వాత జరిగినటువంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంత షేక్ అవుతుంది అనే దానికి ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి 2 పరిణామాలు. ఒకటి లేటరల్ ఎంట్రీ పేరుతోటి 45 పోస్టుల్ని నింపడానికి ప్రయత్నించారు. గతంలో కూడా చేశారు ఇదే నరేంద్ర మోడీ గారు. అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాని ఇంప్లికేషన్స్ అర్థం కాకపోవచ్చు లేదా ఇతరత్ర కారణాలతోటి. ఇప్పుడు దాన్ని రిజర్వేషన్ సమస్యతోటి లింక్ పెట్టి ఒక ప్రకటన కదా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు చేసినటువంటి ఒక ప్రకటన తప్ప ఎక్కడ రోడ్లు ఎక్కల. వెంటనే నరేంద్ర మోడీ దాంతో వచ్చేటువంటి ప్రమాదాన్ని గమనించి వెనక్కి తీసుకున్నారు కదా. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారం ఏంటి, బీజేపీ కనుక అధికారానికి వస్తే రిజర్వేషన్లను దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకుంటది అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా 45 పోస్టులు సెక్రటరీలు లేదా డిప్యూటీ సెక్రటరీల స్థాయి పెడితే నిజమే కదా అని చెప్పేసి జనం నమ్మేట్లయితే తక్షణమే జరిగేటువంటి హర్యానా లేదా జమ్మూ కాశ్మీర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయం. ఆ తర్వాత మహారాష్ట్ర వీటన్నింటిలో కూడా దెబ్బతింటం ఖాయం అనేటువంటిది అర్థమయ్యి చేసుకున్నారు. అదే విధంగా ఉద్యోగులకు పెన్షన్ స్కీము అనేటువంటిది అదొక కాంగ్రెస్ అదొక అట్రాక్టివ్ పాపులిస్ట్ స్లోగన్ గా తీసుకుంది. మేము వస్తే దాన్ని చేస్తామని. దాని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్లా ఉంటుందో బీజేపీకి అర్థమైంది. అదేవిధంగా తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో అటువంటిది ఎట్లా ఉందో అర్థమైంది. అందుకని కొత్త దానికి ఏదో మాడిఫికేషన్ పేరుతోటి మళ్ళా ఒక కొంచెం తీవ్రతను తగ్గించేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత స్కీముని మార్చే సమస్య లేదు, అది రాష్ట్రాలకు కూడా మేమేమి ఆదుకోము, మాకేమి సంబంధం లేదని చెప్పింది కదా నిర్మలా సీతారామన్ గారు. మరి అటువంటిది ఆకస్మికంగా 10 సంవత్సరాల తర్వాత అందులో మూడోసారి ఎన్నికలు అయిన తర్వాత నరేంద్ర మోడీ ఆ విధమైనటువంటి ఎందుకు తీసుకున్నారంటే ఒత్తిడి పెరుగుతా ఉంది. బేస్
కదులుతా ఉంది అనేటువంటిది అర్థం. అందుకని ఇవాళ అదే విధంగా మనం చూసాం వక్ఫ్ బోర్డు దాని విషయంలో కూడా. నిజానికి వక్ఫ్ బోర్డు దాని విషయంలో గతంలో మాదిరి బలం ఉండేట్లయితే బుల్డోజ్ చేసి పారేసి ఇంప్లిమెంట్ చేసి ఉండేవాడు. ఇప్పుడు ఆ జేడీయూ అదేవిధంగా పార్శ్వాలు ఇట్లాంటి వాళ్ళు ఇటువంటి విషయాల వాళ్ళు కూడా చంద్రబాబు వాళ్ళిద్దరూ గట్టిగానే ఉన్నారు, వాయిస్ చేస్తున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ కి వాయిస్ చేయకపోతే రేపు ఎన్నికల్లో ఓడిపోతాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, చంద్రబాబు నాయుడుకి ఏముంది, పని అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళ దాకా ఇంకేమీ ఇబ్బంది లేదు, తర్వాత చూసుకుందామనుకుంటాడు. కానీ నితీష్ కుమార్ పరిస్థితి, పాశ్వాన్ పరిస్థితి, చిరాగ్ పాశ్వాన్ పరిస్థితి అది కాదు కదా. అందుకని అవన్నీ కంపల్సరీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అటువంటప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో బీజేపీ తోటి ఎట్లా కలుస్తుంది అనేటువంటిది ఒకటి. ఒక బీజేపీ కాదు, నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కలిసేటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే దేశం అంతటా బీజేపీ వ్యతిరేకమైనటువంటి వాతావరణం వస్తున్నప్పుడు బీజేపీతో కలిస్తే ఏముంది, అకాలీదళ పరిస్థితి ఏమైంది, అన్నాడీఎంకే పరిస్థితి ఏమైంది, వీళ్ళకి కూడా అదే అవుతుంది. అందుకని ఈ పార్టీ కూడా అటువంటి మెచ్యూరిటీ ఉంటుందా లేదా, లేకపోతే గుడ్డిగా తీసుకెళ్లి కలుపుతారా అనేది మనం చూడాలి. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. అదే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వరకు ఆయన కుమార్తె లోపల ఉండటం వల్ల చాలా మొన్న కూడా చాలా దయనీయంగా మాట్లాడారు. అసెంబ్లీ కూడా ఏదో ఒకసారి వచ్చారు, దానికి రేవంత్ రెడ్డిని ఆయన ఫేస్ చేయడానికి ఇష్టం లేక అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు తన కుమార్తె బయటకు వచ్చింది, ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ బెయిల్ వచ్చింది కాబట్టి కేసు అనేది ఎప్పుడుకో తేలుతుంది. ఇది ఎంత ఇప్పుడే తేలే కేసు కాదు. నేను కూడా కోర్టులో వాళ్ళు ఏమన్నారంటే దీనికి సరైన ఎవరైతే వీళ్ళు అప్రూవల్ గా మారారో వాళ్ళు ఇవ్వటం అనేది ఫెయిర్ గా లేదు ఇన్వెస్టిగేషన్ అని కూడా అన్నారు. దాన్ని బట్టి కొంత కేసులో బలహీనత ఏంటో కూడా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు దాకా మౌనమునిగా ఉన్న కేసీఆర్ జూలు విదిలిస్తారంటారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఆయన తక్కువడేం కాదు. ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు పక్కన బీజేపీ బలహీనపడుతుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈయన కూడా జూలు విదిలించి తన రాజకీయ చతురతను చూపించే అవకాశం ఉందా? అంటే ఈ కేసుకును కేసీఆర్ రాజకీయ జూలు విదిలించడానికి సంబంధం ఉందని నేను అనుకోను. ఎందుకు అంటే ఈ కేసు అనేటువంటిది ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమె కేసు నుంచి బయటపడినట్టు కాదు. అది ఎప్పుడు తేలుతుంది అనేటువంటిది అది వేరే అంశం. అయితే అదనంగా వచ్చేటువంటి పాయింట్లు ఏమిటి, ఎందుకు అంటే కవిత అరెస్ట్ చేసినప్పుడు నిజంగా బీజేపీ మీద కేసీఆర్ లేదా టిఆర్ఎస్ కి కనుక కోపం ఆగ్రహం ఉండేట్లయితే బీజేపీని ఓడించడానికి వాళ్ళ ఓట్లు అవసరమైతే బీజేపీ గెలుస్తుంది అనుకున్న చోట కాంగ్రెస్ వేయించి ఉండేవాళ్ళు. కానీ అది చేయకపోగా ఒకవైపు పైకి అది చెప్పుకుంటూనే మా కవిత అరెస్ట్ కావడానికి బీజేపీ కారణం చెబుతూనే కాంగ్రెస్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ఇక్కడ కాంగ్రెస్ బలపడితే మనకి స్థానం ఉండదు, అందుకని బీజేపీ గెలిచినా ఇబ్బంది లేదు అని ఆ విధమైనటువంటి ఒక తప్పుడు ఎత్తుగడతోటి అట్లా చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసాం ఈటెల రాజేందర్ ని కాంగ్రెస్ పూర్తిగా బలపరిచింది ఇండైరెక్ట్ గా. ఎందుకని కేసీఆర్ కి ఒక గుణపాఠం చెప్పాలంటే ఈటెల రాజేందర్ అక్కడ గెలిపిస్తే ఒక కేసీఆర్ కి మొరేళ్ళు దెబ్బతింటుంది. అటువంటి ఎత్తుగడనే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలంటే బీజేపీని గెలిపించాలనేటువంటి ఒక తప్పుడు ఎత్తుగడతోటి బీఆర్ఎస్ పొరపాటు చేసింది. అందువల్ల ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా దానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అదండి, అంటే మొన్న అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అంటే కేసీఆర్ జనరల్ గా ఆయన చెప్పింది చేస్తాడని కానీ ఆయన అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడ్డు, ఒక మాట మీద నిలబడాలని కూడా ఆయనకేం లేదు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు అని చెప్తారు. అంటే అవకాశవాదం అనే దాన్ని ఆయన రాజకీయాల్లో బాగా ఉపయోగించుకుంటాడు అనేది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఒకవేళ కాంగ్రెస్ తో కలవపోయినా సరే ఇప్పుడు ఆ గతంలో ఎక్కడైతే ఆయన ఆపేశాడో తృతీయ ఫ్రంట్ అని, లేదంటే వేరే ఇప్పుడు ఎట్లాగో ఇండియా కూటమి బలంగానే బలపడుతున్నప్పుడు కూడా కొన్ని పక్షాలు అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే ఎన్డీఏ నుంచి కూడా కొన్ని పక్షాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి అంటే తన అస్తిత్వాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఆయన పాత కళ అంటే నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళటానికి కావాల్సిన ఒక కళగా ఇప్పుడు మళ్ళా ఒక తృతీయ ఫ్రంట్ లాంటిది కానీ అట్లాంటిది కానీ కూడగట్టడం, అంటే పొలిటికల్ గా తను యాక్టివేట్ కావటం అంటే
కేవలం రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోవటం ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ల వరకు ఎట్లా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కేసు ఎప్పుడుకో తేలుతుంది. ఇప్పుడు జగన్ మీద కేసు ఉంది. ఇప్పుడు చాలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది కదండి. కేసు తేలినప్పుడు చూసుకుందాం. అప్పటికి రాజకీయ పరిస్థితులు కూడా ఇట్లా ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారిని మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అంత తేలిగ్గా నమ్మవు. ఎందుకంటే వీళ్ళ అవకాశవాదం అనేటువంటిది, చంద్రబాబు నాయుడు అవకాశవాదం బీజేపీని భుజాన మోసాడు, తర్వాత బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళా మోసాడు, మళ్ళా ఇన్ని పిల్లి మొక్కలు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని మిగతా ప్రతిపక్ష పార్టీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ వైఖరి కూడా అంతే. నేను అటు ఇండియా కూటమిలో కాకుండా లేకపోతే ఎన్డీఏ కూటమిలో కాకుండా బస్తీ మీద సవాల్ నేనే అని చెప్పేసి ఆయన చేసి ప్రకటన చేసి ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక డిపాజిట్లు కోల్పోయినటువంటి స్థితిలో ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ ఏదన్నా సరుకుంటే ఎవడన్నా చూస్తాడు. ఇప్పుడు గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బోర్డర్ జిల్లాలో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు రారు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ తెరిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో. అందువల్ల ఇవాళ మళ్ళా కేసీఆర్ నేనేదో చేస్తాను. రెండోది, ఎవరైనా ఊగిస్లాట్ లో ఉన్నా ఇండియా కూటమిలో ఎవరైనా ఊగిస్లాట్లు ఉంటే సిమెంట్ చేసుకొని అటువైపు వెళ్ళడానికి చూస్తారు తప్ప బయటకు వచ్చి కేసీఆర్ తో కలిసి కేసీఆర్కి ఏముందని కలుస్తారు. ఏదో ఒక బేస్ ఉండాలి కదా. అందువల్ల అటువంటి పరిస్థితి మళ్ళా కేసీఆర్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆయన అటువంటి ప్రయత్నం మళ్ళా చేస్తాడని కూడా నేను అనుకోను. ఏం చేస్తారంటే ఇక్కడే కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ఒక గట్టి ప్రతిపక్షంగా ఆయన నిలబడితే కొంత బేస్ ఉంటుంది. లేకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ బేస్ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. వేవరింగ్ కనుక అంటే ఊగిసలాటలు అటు ఇటు ఊగిసలాట్లు కనుక ఉండేట్లయితే ఉన్నటువంటి పునాది కూడా దెబ్బతింది. అంటే ఇప్పుడు కేసీఆర్ మరి ఆయన ఇంకంతే, ఆయన రాజకీయ చరిత్ర ముగిసినట్టేనంటారా? అప్పుడు ముగిసిందని కాదు. ఇప్పుడు మనం అన్నా డిఎంకే చూసాం తమిళనాడులో. బీజేపీతో చేతులు కలిపినటువంటి అన్నా డిఎంకే ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు లేదా అన్నా డిఎంకేని బీజేపీ మింగేయడానికి ప్రయత్నించినప్పుడు అది రెండు ముక్కలైంది కదా. ఒక ముక్క బీజేపీతో ఉన్నది, ఒక ముక్క దాన్ని వ్యతిరేకించింది. అక్కడంటే జయలలిత చనిపోయాక వీళ్ళు దాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు బలం ఎంతైనా ఎంత చెప్పుకున్నా కేసీఆర్ బలమైన నాయకుడు కదా. ఇవాళకి చేశారు కానీ ఇక్కడ కేసీఆర్ ఉండగానే కేసీఆర్ మీద వల వేశారు కదా. కేసీఆర్ ఉండగానే కేసీఆర్ మీద వల వేశారు. ఒక బీజేపీ వేయటమే కదా, కాంగ్రెస్ కూడా వేసింది కదా. కాంగ్రెస్ కూడా వేసింది కనుకనే నేను ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటన చేశాడు కదా. అందుకని కన్నింగ్ అంటే ఎక్కడ ఏది వాటంగా ఉంటే దాన్ని చూసుకునేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని ఏది లాభం ఉంటే అది. అందుకని బీజేపీ తోటి లాభం లేదు అనుకున్న తర్వాత బీజేపీకి వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. మనం చూసాం రైతు ఆందోళన సందర్భంగా మంత్రులతో సహా అందరినీ ధర్నాల్లో కూర్చోబెట్టినటువంటి పెద్ద మనిషి వాళ్ళు ఒక్కసారి మళ్ళా బీజేపీ నుంచి పిలుపు రాగానే ఆ తర్వాత మళ్ళా ఆందోళనకి దూరంగా జరిగారు. ఇదే తెలంగాణ. అందువల్ల అటువంటి వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితి మిగతా పార్టీలకు ఉండదు. అంటే ఇప్పుడు కేసీఆర్ తన విశ్వసనీయతని మళ్ళా తిరిగి తానే పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నించాలి. ఎట్లా ప్రయత్నిస్తాడు అనేటువంటిది సమస్య. అంటే ఏం చేస్తే ఆయన విశ్వసనీయత నిలబడుతుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విధానాలని గట్టిగా వ్యతిరేకించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా ప్రోత్సహించాలి. దూరమైనటువంటి సెక్షన్స్ ని దగ్గరికి ఎట్లా చేర్చుకుంటారు అనేటువంటిది ఆయన ముందున్నటువంటి సమస్య. అలా కాకుండా కాంగ్రెస్ ని దెబ్బతీయాలంటే బీజేపీ కావాలా, లేకపోతే బీజేపీని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ ని కావాలా అని ఆ విధమైనటువంటి అటువంటి సిద్ధాంతాల్లో కనుక వెళ్ళేట్లయితే అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ని దెబ్బతీస్తుంది, అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఒక స్థిరమైనటువంటి ఒక బేస్ కనుక కలిగి ఉంటే వేరు పరిస్థితి. కానీ కేసీఆర్ కి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో వస్తుందని కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు కదా. అందుకని మన స్థలము కాలము అంటాం కదా.
ఆ దాన్ని బట్టి చూసినా కూడా కేసీఆర్ చాలా ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. రెండోది ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇప్పటికీ నాకైతే అనుమానమే. అసెంబ్లీకి వెళ్తాడా లేదా? ఒకవేళ కాంగ్రెస్ అవమానిస్తది లేకపోతే ఇంకోటి చేస్తది అని అనుకున్నా గానీ వాటన్నింటిని తట్టుకొని వెళితే కేసీఆర్ మీద జనానికి కాస్త నమ్మకం ఉంటది. నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, అది నొప్పిగా ఉంది, అందుకని నేను వెళ్ళట్లేదు అని ఎన్ని రోజులు చెప్తారు? చెప్పరు కదా! అదే అందుకని అటువంటిది అందుకని రాబోయే రోజుల్లో ఇవన్నీ పరీక్షలు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు అనేక పరీక్షలు అధికారానికి వచ్చిన తర్వాత ఆయన పరీక్షలు ఎదుర్కొంటా ఉంటే, ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ పరీక్షలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఇంకో కొత్త అంటే మళ్ళీ అంటే పాత ప్లేయరే మళ్ళీ కొత్తగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు అది ఆ స్పేస్ కొంత టీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి తనకి స్పేస్ దొరుకుతుంది. వీళ్ళంతా పాత తెలుగుదేశం వాళ్ళు, ఇక్కడ కొంత ఫుటింగ్ ఉంది, అసలు ఇక్కడే పుట్టిన పార్టీ అని చెప్పేసి దానికి తోడు తెలంగాణ సెంటిమెంట్ కూడా కొంత తగ్గింది కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు కేసీఆర్ కి ఒక ఛాలెంజ్ అవుతుంది అంటారు. అది పెద్ద ఛాలెంజ్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశంని తెలంగాణలో రివైవ్ చేయటం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా 2 తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేయడం చూసేప్పుడు మనం సమాజ్వాదీ పార్టీని మనం చూసాం. లేదా ఆర్జేడీ గాని, జేడీయూ ఇవి కూడా ప్రాంతీయ పార్టీలే కదా! హిందీ ప్రాంతాలే కదా ఇవన్నీ కూడా. మరి మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు బలంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైంది. మరి ఆర్జేడీ గాని, జేడీయూ గాని బీహార్‌కే పరిమితమయ్యాయి. మరి హిందీ ప్రాంతాలు కదా అని చెప్పేసి వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో బేస్‌ని వాళ్ళేమి పొందలేకపోయారు కదా! అందుకని చంద్రబాబు నాయుడుకి కూడా అది ఎట్లా సాధ్యం అవుతది? 2 తెలుగు రాష్ట్రాలే కావచ్చు. అది ఎట్లా సాధ్యం అవుతది? ఎన్టీ రామారావు హయాంలోనే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల్లో లేదా కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని చేసినటువంటి ప్రయత్నాలు అక్కడ కూడా సక్సెస్ కాలేదు కదా! అదే ఇక్కడ ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు కొంత కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే 30-40 అంటే సెటిలర్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు సెటిలర్స్ అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ బలహీనపడేదలకి ఆ సెటిలర్స్ నియోజకవర్గాలు 30-40 అట్లాగే ఇప్పుడు బలమైన కొంతమంది ఈ వీళ్ళ క్యాస్ట్ కి అంటే ఈ కమ్మ కులానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇంతకుముందు వలస వచ్చిన వాళ్ళు ఇప్పుడు మొన్న తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అట్లాగే నిజామాబాద్ ఆయన మండా వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆయన ఎటు పోవాలనేది అర్థం కాకుండా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ తో అంటే ఇట్లాంటి పాత వాళ్ళందరినీ అంటే పూర్తిగా అదేదో అధికారంలోకి రావటం కాదు, కొంత పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా కొంత ఇక్కడ వాళ్ళు కొంత ఈ కొంత ప్లేస్ తీసుకునే అవకాశం లేదంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సామాజిక తరగతి ఆర్థికంగా బలమైంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ తెలిసిందే. కానీ సామాజిక అంటే ఓట్ల రీత్యా, సామాజిక సంఖ్య రీత్యా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఓట్లు ఇప్పుడు 2 సామాజిక తరగతులు కమ్మ, 2 సామాజిక తరగతుల ఓట్లు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా నామమాత్రమే కదా! మిగతా వాళ్ళతో పోలిస్తే. అందుకని తెలంగాణలో కూడా అది కొన్ని ప్రాంతాలకే అది కూడా. అందుకని ఇక్కడ వాళ్ళందరూ ఏదో పార్టీని మళ్ళా చేస్తారు అనేటువంటిది ఇక్కడ అటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఆ ఆ వ్యాపారాల్లోనూ, పరిశ్రమల్లోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ లక్షణం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతుదారులుగా ఉంటారు. వాళ్ళతోటి కుమ్మక్కవుతారు. వాళ్ళ ద్వారా లబ్ధి పొందడానికి చూస్తారు తప్ప ఏదో మళ్ళా మన సామాజిక తరగతి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడ చేతులు కాల్చుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి పర్మనెంట్ గా ఉన్నాళ్ళ నియోజకవర్గాలు 30-40 వరకు బలమైనవి ఉన్నాయి. అంటే ఒక క్యాస్ట్ ఫ్యాక్టర్ ఇందాక నేను మాట్లాడింది ఆ క్యాస్ట్ ఫ్యాక్టర్ కి సంబంధం లేకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫ్యాన్ క్లబ్ ఒకటి ఉంది. అంటే ఐటీ ఇండస్ట్రీలో కానీ వాటిలో కానీ ఉండేవాళ్ళు. అంతేకాకుండా కొంత బీసీల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత బేసు మొదటి నుంచి ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఆ పార్టీకి ఉపయోగపడరంటారు. ఇప్పుడు అట్లా ఆ విధంగా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ప్రత్యేక తెలంగాణ ఆందోళన దానికోసం నాయకత్వం ఇచ్చినటువంటి కేసీఆర్కే అటువంటి బేస్ అనేటువంటిది జారిపోయింది కదా! మరి అలా చూసుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి 2 కళ్ళు సిద్ధాంతం చెప్పి
లేఖ ఇచ్చినప్పటికీ వ్యతిరేకం అనేటువంటిదే కదా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ వ్యతిరేకం అన్నదే కదా. అంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉందండి. ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కింద మార్చుకున్నారో వీళ్ళని ఎత్తున వీళ్ళే ఇది చేసుకున్నట్టు అయింది కదా అప్పుడు. కరెక్టే. కానీ ఇక్కడ ఒకసారి అడుగు జరిగినటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ లేదా ఇంకొక పార్టీ ఏదైనా కానివ్వండి, మళ్ళా పునర్జీవం పొందటం అనేటువంటిది అంత తేలికైతే కాదు. ఎక్కడ అటువంటి పరిణామం ఇప్పుడు మనం చూసాం. అంటే ఇక్కడ ఇంకొకటి అండి, కర్ణాటకలో జేడీయూ పరిస్థితి ఏంటి? కర్ణాటకలో జేడీయూ పరిస్థితి ఏంటి? తెలంగాణలో తెలుగుదేశం కంటే కర్ణాటకలో జేడీయూ పరిస్థితి బలంగా ఉన్నదే కదా. మరి అటువంటిది తట్టుకోలేకపోయింది కదా మొన్నటి ఎన్నికల్లో. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎట్లా తట్టుకుంటుంది అనేటువంటిది ఒకటైతే, రెండోది దానికి ఉన్నటువంటి సామాజిక ముద్ర కూడా ఇప్పుడు ఆటంకం కలిగించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు అంటే ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా ఉందండి. ఇప్పుడు మనకి కూటమి, ఇప్పుడు ఏపీలో ఎట్లయితే బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన, ఇప్పుడు టీడీపీ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే కూటమిని ఇక్కడ రిప్లికేట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అది బీజేపీకి కూడా దాని వల్ల లాభమే కాబట్టి బీజేపీ కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ ఏదైనా కొన్ని సీట్లు అటువంటిది ఎంటర్టైన్ చేసేట్లయితే పవన్ కళ్యాణ్ ని ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేకపోయింది బీజేపీ? అప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు ఇచ్చారు. అది కూడా ఎట్లా ఇచ్చారు? అనివార్యమై లాస్ట్ మినిట్ లో మనకు ఇక అవన్నీ కూడా ఎన్ని ఓట్లు వచ్చాయి అటువంటి సీట్లు అక్కడ కాదు కదా. బీజేపీకి బలంగా ఉన్నటువంటి చోట్ల ఎక్కడైనా పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ ఇచ్చారా? లేదు కదా. అందుకని ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే అకామిడేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అంగీకారం కాదు. ఎందుకంటే ఏమాత్రం షేర్ ఇచ్చినా గానీ వీళ్ళకి తగ్గిపోతుంది అనేటువంటిది కదా. అందుకని నేను అందుకే చెప్పింది, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి కన్నింగ్నెస్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ వీళ్ళ ఆలోచన ధోరణి వేరు. అందుకని ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గాని లేదా జనసేన పార్టీ గాని పుంజుకునేటువంటి అవకాశం లేదా ప్రభావం కూడా దృష్టి చేస్తానండి. అప్పుడు జనసేన ఒక ఫెయిల్యూర్ పార్టీ మొన్న ఎలక్షన్స్ వరకు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి కేంద్ర నాయకత్వంతో ఆయనకు బాగా సాన్నిహిత్యం పెరిగింది. దానితో ఇంతకు ముందు ఉన్న సాన్నిహిత్యం ఏదో ఈయన కుర్రాడు ఎంకరేజ్ చేద్దాం అనుకోవటం. ఇప్పుడు అట్లా కాదు, హీజ్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి కొంత ఈ కూటమికి కొంత అంటే ఎడిసివ్నెస్ పెరిగే అవకాశం లేదంటారు. అయినా కానీ అటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ చేసినా లేదా రైవల్ గా, ఎందుకని బీజేపీ తోటి దానికి తోక పార్టీగా ఉండేట్లయితే అది ఎదిగేదే ఉండదు. తెలుగుదేశం గాని జనసేన గాని అది బీజేపీ సీఎం ఉంటాడు. ఒకవేళ గెలిస్తే మిగతా ఇద్దరు కూడా పార్ట్నర్స్ గానే ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ ఎవరు ముఖ్యమంత్రి కంటెండర్స్ గా ఉండరు. అంటే ఏపీలోకి మళ్ళీ ఒకవేళ బీజేపీ లీడ్ తీసుకుంటే అటువంటి పరిస్థితి అయితే, అటువంటి భౌతిక పరిస్థితి ఇవాళ తెలంగాణలో అయితే లేదనేది నా అభిప్రాయం. అటువంటి పరిస్థితి వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటండి? అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు గరిష్టంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, గతంలో పోయినసారి 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మనం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే చూడండి, రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇద్దరు ఐక్యమయ్యారని చెప్పేసి రాజకీయపరమైనటువంటి దాడి చేశారు కదా. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు తెలంగాణలో కలిస్తే మళ్ళా ఆ అంశాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే బీజేపీ కూడా అంత సిద్ధం కాదు. అదే అందుకనే కేసీఆర్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అంగీకరిస్తుందని నేను అనుకోను. చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఇక్కడ బలపరచడం అంటే, అక్కడంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు కలిశారు తప్ప ఇక్కడ వీళ్ళతోటి చంద్రబాబు నాయుడు కలవటం అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి రాజకీయంగా మరి వ్యతిరేకించినటువంటి పార్టీలను మీరు ఎట్లా కలుపుకుంటారని కాంగ్రెస్ దాడి చేస్తుంది, బీఆర్ఎస్ కూడా దాడి చేస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అటువంటి ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను.
అండ్ ఈ మధ్య కళ్యాణి శంకర్ అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ పివి నరసింహారావు కూడా క్లోజ్ అని చెప్పేవాళ్ళు. ఆమె ఒక ఇండికేషన్ ఒక వ్యాసంలో రాయటం ఏంటంటే, ఇక్కడ క్యాస్ట్ బేస్ చిన్నదిగా ఉండటం వల్లే కేసీఆర్ దెబ్బతిన్నాడు అని చంద్రబాబుని ఆయన్ని ఇద్దరిని కంపేర్ చేస్తూ రాసింది. అది కూడా ఒక కారణం అంటారా? అంటే ఈ వెలమ క్యాస్ట్ చిన్నగా ఉండటం వల్ల ఆయన మొదటి నుంచి కూడా రెడ్లని తీసుకుని కొంత ప్రోత్సహించుకుంటూ కలుపుకుని వెళ్ళాడు అనేది చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఆ బేస్ ఇప్పుడు చిన్నగా అదే అదే స్ట్రాటజీ మొన్న ఎన్నికల్లో కూడా అనుసరించాడు కదా. ఇప్పుడు వెలమ అనేటువంటిది కొన్ని ప్రాంతాలకి పరిమితమైనటువంటిది. మరి అదే స్ట్రాటజీ ఎక్కువ మంది మిగతా వాళ్ళే ఉన్నారు కదా. మన బీఆర్ఎస్ క్యాండిడేట్ లో మిగతా వాళ్ళే ఉన్నారు కదా. మరి ఆ స్ట్రాటజీ అప్పుడేం పనిచేయలేదుగా. ఆ స్ట్రాటజీ ఏం పనిచేయలేదు. మరి ఆమె చెప్పినటువంటి సామాజిక తరగతి అంతా కూడా మరి దాంతో మెల్లమెల్లగా ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? అందుకని అవన్నీ ఆ కులపరమైనటువంటి ఈక్వేషన్స్ తోటి రాజకీయాలు ఎప్పుడు నడవు. అది ఒక పైకి కనిపిస్తుంది తప్ప బేస్ అనేటువంటిది అదైతే కాదు. అదే బేస్ కనుక అయ్యేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవరు, కేసీఆర్ అసలు అవ్వడు. ఎంత తెలంగాణ అయినా మాత్రం అవ్వడు కదా. రేవంత్ రెడ్డి పరిస్థితి అంతే కదా. అట్లా అనుకునే ఇంతకీ రేపటి నుంచి ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్ ఏంటి, కవిత భవిష్యత్ ఏంటి ఫైనల్ గా? ఇప్పుడు కవిత గారు వడ్డీతో సహా తీర్చుకుంటానని ఒక ఎజెండాని సెట్ చేశారు. ఆమె హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టుంటారు బహుశా. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆమెను అడగటం కాదు. ఎందుకంటే నేను కేసీఆర్ బిడ్డను అని కూడా చెప్పుకుంది కనుక కేసీఆర్ ని కూడా అడుగుతారు. ఏంటి మరి నువ్వు, నీ కుటుంబం, నీ కూతురు అందరు కలిసి వడ్డీతో సహా తీర్చుకుంటా ఉన్నారు, ఏంటి మీ ఎజెండా ఏమిటని అడుగుతారు. ఏం చెప్తారు అనేటువంటిది చూసిన తర్వాత మనం బండి సంజయ్ అంటారా లేదా మోడీ అంటారా, ఎవరంటారు చెప్పాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ మోడీనా లేకపోతే ఇంకోరా? ఒకవేళ బండి సంజయ్కి వడ్డీతో సహా తీర్చుకునేట్లయితే నరేంద్ర మోడీ గారు ఊరుకుంటారా? లేదా నరేంద్ర మోడీ గారిని కనుక చేస్తే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. అందుకని ఆమె ఒక విడుదలైన సందర్భంగా చేసినటువంటి ఒక రాంగ్ స్టేట్మెంట్. అది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ అధికారము లేదు, పలుకుబడి లేదు, సీట్లు లేవు, ఉన్నటువంటి పార్టీ ఏమవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎన్నికలకు ముందు అటువంటి ప్రకటనలు చేశారు. గెలుస్తాడా లేదా అనేటువంటి పక్కన పెడితే ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కాదు కదా. అక్కడ రెడ్ బుక్ గురించి అన్ని చెప్పాడు. అదే స్థాయిలో మనం కూడా ఇక్కడ హెచ్చరిక చేద్దామని కవిత గారు అనుకుంటే రాజకీయంగా తప్పది. అటువంటి అవకాశం లేదు. ఫైనల్ గా ఇప్పుడు అంటే ఇక వచ్చాక రాజకీయ పరిణామాలు ఇంకేమైనా మారే అవకాశం ఉందంటారా? ఇంకా కొత్తగా మారేది ఏముండదు. బీజేపీకి మధ్య రిలేషన్షిప్ ఏ రకంగా ఉండబోతుంది? ఆ రెండు పార్టీల మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అనేది ఆసక్తికరం. ఆ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉన్నప్పటికీ అది రెండు పార్టీలకి ఆ రిలేషన్షిప్ ఏ రూపంలో అంటే ప్రత్యక్షంగా పెట్టుకున్నా పరోక్షంగా పెట్టుకున్నా అది రెండు పార్టీలకి నష్టదాయకమైనటువంటిది తప్ప మరొకటి కాదు. రాజకీయంగా ఒక వాయిస్ కాంగ్రెస్ కి ఒక వాయిస్ వస్తుంది. ఎందుకంటే అవినీతి పరులు అనేటువంటిది బీజేపీ కూడా విమర్శించేటటువంటి దాన్ని నేను ముందే చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయేట్లయితే అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి. ఓట్ల రీచ్ ఏమవుతుంది అనేది ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 4.5 ఏళ్ళు సమయం ఉంది కనుక అది వేరు. కానీ ఈ లోపల రాజకీయ దాడి అనేటువంటిది మాత్రం కాంగ్రెస్ ఇంకా పెంచుతుంది. అంటే ఇక త్రిముఖ రాజకీయాలే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మూడు పార్టీల మధ్య అభిప్రాయం అయితే త్రిముఖ రాజకీయాలే కంటిన్యూ అవుతాయి. లేకపోతే బీఆర్ఎస్ సూసైడ్ చేసుకోవడమే బీజేపీతో కలిస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.